ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మొత్తం యుఎస్ అనే కాదు, అన్ని దేశాలు కూడా ప్రజల నుంచి ఖచ్చితంగా చాలా రకాల సీక్రెట్స్ అయితే దాస్తూ ఉన్నాయి. అండ్ చాలా విషయాల్ని మనకి తెలియకూడదని అనుకుంటూ ఉన్నాయి. కోర్స్ అందులో కొన్నింటిని సీక్రెట్గా ఉంచడం వల్ల మనకి పెద్దగా ఉపయోగపడింది ఏమీ లేదు. కానీ ఆ సీక్రెట్స్ అనేవి మనకి తెలియకుండా ఎందుకు దాస్తున్నారు అనే ప్రశ్న మనకి లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క నాయకత్వం మీద మనకి అనుమానం అనేది మొదలవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాటలన్నీ కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి అని కాదు. ఎందుకంటే దేశాలు అనేవి ఖచ్చితంగా ప్రభుత్వాల యొక్క సహాయంతోనే నడుస్తూ ఉంటాయి, ప్రభుత్వాల యొక్క సహాయంతోనే బాగా ఆపరేట్ అవుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ప్రభుత్వం కొన్ని విషయాలు దాస్తూ ఉంటుంది, కానీ కొన్ని వేరు కారణాల వల్ల, కొంతమంది వ్యక్తుల కారణంగా అవన్నీ కూడా బయటకు లీక్ అయిపోతూ ఉంటాయి. అండ్ వాటి గురించి మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా యుఎస్ ప్రభుత్వం మన దగ్గర దాస్తున్న కొన్ని సీక్రెట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ సీక్రెట్స్ అనేవి యుఎస్ ప్రజలకే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కాబట్టి. సో ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ మనకు తెలియకుండా దాస్తున్న ఒక 5 మిస్టరీల గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద బ్లాక్ సూట్ కేస్. గత కొన్ని శతాబ్దాలుగా యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనా సరే వైట్ హౌస్ని వదిలి బయటికి ఎక్కడికైనా వెళ్ళినట్టయితే అతనితో పాటుగా చాలా మంది స్టాఫ్ పెడుతూ ఉంటారు కదా. అయితే ఆ సెక్యూరిటీ మెంబర్స్లో ఒక వ్యక్తి చేతిలో ఒక బ్లాక్ లెదర్ సూట్ కేస్ అనేది ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మీకు యాంటన్నాస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ద ఫుట్బాల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ప్రజల నుంచి చాలా విషయాలను దాస్తూ ఉంటుంది కదా, అలాగే దీని గురించి కూడా దాచింది. అండ్ దీని యొక్క అసలైన పర్పస్ ఏంటనేది రీసెంట్ కాలం వరకు కూడా ఎవరికీ తెలియదు. మనకందరికీ తెలిసిందే యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్ కూడా. అయితే ఒకవేళ ఎప్పుడైనా అమెరికా మీద ఏదైనా న్యూక్లియర్ అటాక్ అనేది జరిగినట్టయితే దానికి రిటాలియేషన్ అనేది ఇవ్వాలా లేదా అనే విషయాన్ని ప్రెసిడెంటే డిసైడ్ చేస్తాడు, లేదంటే డిసైడ్ చేస్తుంది. అతడు లేదా ఆమె ఎవరైనా సరే దాన్ని డిసైడ్ చేయొచ్చు. అయితే ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా వైట్ హౌస్లోనే ఉన్నాడు, కొన్నిసార్లు బయటకు వెళుతూ ఉంటాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అమెరికా మీద యుఎస్ మీద న్యూక్లియర్ అటాక్ అనేది జరిగినట్టయితే దానికి సంబంధించిన రిటాలియేషన్ కమాండ్స్ కోసమని ఈ బ్లాక్ సూట్ కేస్ని అయితే వాడుతూ ఉంటారు. అండ్ ఈ సూట్ కేసులోనే మనకి ఆ న్యూక్లియర్ రిటాలియేషన్స్కి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు ఉంటాయి. మొత్తం కమాండ్ సెంటర్స్ అన్నిటితోని కూడా కాంటాక్ట్ అవ్వగలిగే టెక్నాలజీ అనేది ఆ సూట్ కేసులో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అది యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క మొబైల్ హబ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇన్ఫాక్ట్ దాంట్లో ఏముంటాయో కూడా బయటికి తెలిసింది. దాంట్లో ముఖ్యంగా 3 వస్తువులు అయితే ఉంటాయి. అందులో మొదటిది ఏంటంటే ఒక చిన్న బుక్ ఉంటుంది, అంటే దీంట్లో రిటాలియేషన్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక బుక్ ఉంటుంది, దాంట్లోనేమో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్టయితే ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన సైట్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి దాంట్లో. అండ్ ఆ తర్వాత మూడోది వచ్చి ఒక ఫోల్డర్ ఉంటుంది, దీంట్లో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ న్యూక్లియర్ వెపన్స్ని ఆథరైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినట్టయితే ఈ సూట్ కేస్ని ఓపెన్ చేస్తారు. అండ్ ఒక కమాండ్ కానీ లేదంటే ఒక అలర్ట్ సిగ్నల్ని కానీ స్టాఫ్ యొక్క జాయింట్ చీఫ్లకి అయితే పంపించడం జరుగుతుంది. సో వాళ్ళైతే సిద్ధంగా ఉంటారు. అండ్ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఏ టైప్ ఆఫ్ అటాక్ చేయాలి అనే విషయం మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆ న్యూక్లియర్ అటాక్ అనేది జరిగిపోతుంది. అయితే ఒకవేళ ఈ ఫుట్బాల్ని ఎవరైనా హ్యాక్ చేసినా లేదంటే ఎవరైనా దొంగతనం చేసినా అన్న ప్రశ్న మీకు రావచ్చు. ఈ ఫుట్బాల్ అని పిలువబడే బ్లాక్ సూట్ కేస్ని ఆపరేట్ చేయాలంటే ప్రెసిడెంట్ మొదట తనను తాను ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా ఐడెంటిఫై చేయడానికి ప్రెసిడెంట్ కొన్ని స్పెషల్ కోడ్స్ను ఉపయోగిస్తాడు. ఈ స్పెషల్ కోడ్స్ అనేవి ఒక క్రెడిట్ కార్డ్ సైజ్ ప్లాస్టిక్ పీస్ మీద ప్రింట్ చేయబడి ఉంటాయి. ఆ ప్లాస్టిక్ పీస్ని ద బిస్కెట్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ప్రెసిడెంట్ యొక్క పర్సనల్ దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఈ బిస్కెట్ని ఈ ఫుట్బాల్ని ఉపయోగించినట్టయితేనే మనం దాన్ని ఆపరేట్ చేయగలం. ఈ బిస్కెట్ని ఫుట్బాల్ని ఐజెన్హవర్ మొట్టమొదటిసారిగా ఉపయోగించారని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ ఏంటంటే పూర్తి స్థాయిలో ఇది ఉపయోగంలోకి వచ్చింది అండ్ ప్రెసిడెంట్ని ఐడెంటిఫై చేస్తే తప్ప న్యూక్లియర్ అటాక్ రిటాలియేషన్ అనేది చేయడం అనేది జరగకూడదని చెప్పి జాన్ ఎఫ్ కెనడీ అయితే అనుకోవడం జరిగిందంట. కారణం ఏంటంటే అప్పట్లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. సో అందుకనే అతను ఐడెంటిటీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.
బట్ మనిషి అన్న ఖచ్చితంగా తప్పులైతే చేస్తాడు. సో అందువలన ఎంత పవర్ఫుల్ పీపుల్ అయినా కూడా చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ కారణంగా ఎన్నోసార్లు ఈ బిస్కెట్స్ అలాగే ఈ బ్రీఫ్ కేస్ ఈ రెండు కూడా పోగొట్టుకోవడం జరిగింది. లేదంటే ఎవరైనా వాటిని ఈజీగా యాక్సెస్ చేసేసే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో రొనాల్డ్ రీగన్ని చంపేసిన తర్వాత అతని యొక్క బట్టలన్నింటినీ కూడా తీసేశాక మెడిక్స్కి అతని షూలలో ఈ బిస్కెట్ అనేది దొరికింది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని హాస్పిటల్ బ్యాగ్లోనే కొన్ని గంటల పాటు ఉంచారు. ఆ టైంలో ఎవరైనా దాన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఆ తర్వాత జిమ్మీ కార్టర్ ఒకసారి తన సూట్ని డ్రై క్లీనింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ సూట్లో ఆ బిస్కెట్ ఉండిపోయింది. అలా కూడా అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ క్లింటన్ అయితే మోనికా లూవెన్స్కీ స్కాండల్ టైంలో కొన్ని వారాల పాటు ఆ కోడ్ని మిస్లీడ్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ ఆ టైంలో ఎవరైనా కనుక ఆ కోడ్ని తీసుకొని ఫుట్బాల్ని దొంగతనం చేసి దాన్ని యాక్సెస్ చేసినట్టయితే చాలా ఈజీగా న్యూక్లియర్ వెపన్స్ని అయితే యూఎస్ తరపున లాంచ్ చేసేలా చేసేయచ్చు వాళ్ళు. కాకపోతే ఇలాంటి న్యూక్లియర్ బ్రీఫ్ కేసులు అనేవి కేవలం యూఎస్లోనే కాదు, యూకేలో అలాగే ఇంకెన్నో దేశాలలో ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇటువంటి డివైస్లే ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రష్యాలో కూడా ఉన్నది. అండ్ ఈ ప్రపంచంలో ఈ బ్రీఫ్ కేసుని యాక్టివేట్ చేసిన ఏకైక దేశం కూడా రష్యాని. 1995లో ఒక రాకెట్ని వీళ్ళు మిసైల్ లాంచ్గా అనుకొని పొరపాటు పడి ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ అయిపోయారు. ఆ రాకెట్ని నార్వేజియన్ మరియు యుఎస్ సైంటిస్టులు లాంచ్ చేయడం జరిగింది. దాన్ని రష్యా వాళ్ళు మిసైల్ అనుకొని పొరపాటు పడ్డారు. బట్ న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయడానికి ముందే వాళ్ళు సిచ్యువేషన్ మొత్తాన్ని అర్థం చేసుకొని స్టెప్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ వైట్ హౌస్ని దాటి బయటికి వెళ్తున్నట్టయితే అతని పక్కన ఉన్న పర్సనల్ చేతిలో ఉన్న ఈ బ్రీఫ్ కేస్ని చూసినప్పుడు ఖచ్చితంగా మీకు దాంట్లో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేసేగల టెక్నాలజీ ఉన్నదనే విషయాన్ని అయితే అర్థం చేసుకోండి. అండ్ దాని పేరు ఫుట్బాల్ అని, అండ్ ఆ పర్సన్ జోబులోనే ద బిస్కెట్ అనేది కూడా ఉంటుందని అయితే అర్థం చేసుకోండి. నెంబర్ 5 మిలిటరీ డ్రోన్స్. గవర్నమెంట్ మనకి ఏమని చెప్తుంది, ఈ మిలిటరీ డ్రోన్స్ అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి, దీని కారణంగా ఎంతో మంది శత్రువులు నాశనం అవుతున్నారని అయితే చెబుతూ ఉంటుంది. కానీ నిజానికి ఈ మిలిటరీ డ్రోన్స్ యొక్క వాడకం అనేది గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నప్పటికీ కూడా అవి పర్ఫెక్ట్గా పనిచేయడం మాత్రం పెరగట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీటి కారణంగా ఎంతో మంది అమాయక ప్రజలైతే చనిపోతున్నారు. అంటే ఇవి చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాయని మనకు చెప్తున్నారు, కానీ నిజానికి ఇవి అంత యాక్యురేట్గా పనిచేయట్లేదు. సో అందుకనే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఈ డ్రోన్స్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ డ్రోన్స్ కారణంగా ఎదురవుతున్న ప్రాబ్లమ్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా పెంటగాన్ నుంచి కొన్ని పేపర్స్ అనేవి లీక్ అయ్యాయి. దాంట్లో కొన్ని డ్రోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ డ్రోన్స్ చంపాల్సిన వాళ్ళనే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తున్నాయంట. యాక్చువల్గా ఈ యూఎస్ డ్రోన్ సిస్టమ్ని బరాక్ ఒబామా బాగా అంటే బాగా ఇంట్రెస్ట్ చూపించి తీసుకురావడం జరిగింది. అండ్ అది చాలా అద్భుతంగా పనిచేస్తుందని అందరూ అనుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ పనిచేస్తోంది, టార్గెట్ని చంపేస్తోంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టార్గెట్తో పాటుగా కొంతమంది అమాయకుల్ని కూడా చంపేస్తోంది. యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్లో అంటే నార్త్ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్లో జనవరి 2012 నుంచి 2013 ఫిబ్రవరి వరకు కూడా 155 మంది ఈ డ్రోన్స్ అటాక్స్ కారణంగా చనిపోవడం జరిగిందంట. అయితే అందులో కేవలం 19 మంది మాత్రమే యుఎస్ ప్రభుత్వం యొక్క టార్గెట్. సో ఆ 19 మంది కాకుండా మరొక 136 మంది అమాయక ప్రజలు ఈ డ్రోన్స్ కారణంగా చనిపోవడం జరిగింది. సో ఇంతమంది అమాయకులు చనిపోవడం అనేది అసలు అన్యాక్సెప్టబుల్ అనే చెప్పుకోవాలి. అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే వీళ్ళందరూ కూడా మిలిటెంట్లే అని చెప్పేస్తుంది. సో ఎవరు కూడా దీని మీద పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. బట్ నిజానికి వాళ్ళు మిలిటెంట్ లేనా, వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలు ఏవి కూడా వాళ్ళు అసలు కనీసం కూడా చెక్ చేయట్లేదు. అండ్ చనిపోయిన వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రోన్ అటాక్స్ని సిగ్నేచర్ స్ట్రైక్స్ లాగా గుర్తించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఉగ్రవాదులు అన్న కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలియకపోయినప్పటికీ కూడా అలా అనిపిస్తే చాలు చంపేయచ్చు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రైక్స్ లాగా అయితే వీటిని చూడడం జరుగుతుంది. కొంతమంది చెప్పేది ఏంటంటే యూఎస్ డ్రోన్ అటాక్స్ కారణంగా చనిపోయిన వాళ్ళలో 98% మంది అసలు హై ప్రొఫైల్ పీపుల్ కాదు, అండ్ సమాజానికి థ్రెట్ని ఇచ్చే పీపుల్ అయితే కాదు, కానీ వీళ్ళందరూ కూడా ఈ డ్రోన్ అటాక్స్ కారణంగా చనిపోతున్నారని అయితే చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ డ్రోన్ అటాక్స్ కారణంగా కొంతమంది అమాయకుల్ని చంపేయడం మాత్రమే కాకుండా చాలా మందిని యునైటెడ్ స్టేట్స్కి వ్యతిరేకంగా మార్చేస్తోంది. అంటే కొంతమంది చనిపోతున్నారు కదా, వాళ్ళ కుటుంబీకులందరూ కూడా యుఎస్ మీద పగబెట్టేస్తున్నారు. అంతెందుకు 2010లో టైమ్ స్క్వేర్ దగ్గర కొన్ని బాంబులు పేలాయి. ఆ బాంబులు పేలడానికి కారణమైన ఫైజల్ షహాద్ ఏమని చెప్పాడో తెలుసా, తనకి మోటివ్ అనేది ఈ యుఎస్ పాకిస్తాన్లోని అమాయక ప్రజల మీద డ్రోన్ స్ట్రైక్స్ అనేది చేస్తుంది. సో అందుకని రిటాలియేషన్లో భాగంగానే ఈ అటాక్ని అయితే చేశానని చెప్పాడు. అండ్ ఆ తర్వాత చాలా చోట్ల మనకి యాంటీ డ్రోన్ ప్రొటెస్ట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీని కారణంగా ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా యూఎస్కి వ్యతిరేకంగా మారిపోతున్నారు. అండ్ ఒక వ్యక్తిని యుఎస్ గవర్నమెంట్ చంపడానికి ట్రై చేసి మరొక వ్యక్తిని చంపేస్తూ ఉంటే దాని కారణంగా మరొక 10 మంది చెడ్డ వ్యక్తులు అయితే పుడుతున్నారని అయితే చాలామంది చెబుతూ ఉన్నారు. సో డిసెంబర్ 2011 నాటికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమని చెప్పాడంటే, మాకు ఏదైనా సరే యుఎస్ డ్రోన్ కనిపించినట్టయితే ఇక మీదట మేము దాన్ని నిర్దాక్షిణ్యంగా పేల్చి పారేస్తామని చెప్పాడు. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా
2016, 2018 టైంలో కొన్ని డ్రోన్స్ అయితే పాకిస్తాన్ మీద ఎగురుతూ కనిపించాయి. నెంబర్ 3, ద ఇన్విజిబుల్ గవర్నమెంట్. యాక్చువల్గా చాలా ఏళ్లుగా ఒక టాక్ అయితే ఉంది. అదేంటంటే గవర్నమెంట్ని మరికొంతమంది అన్సీన్ ఇన్విజిబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రన్ చేస్తున్నారు. వీళ్ళు వేరు వేరు దేశాల్లో ఉంటున్నారు అండ్ వేరు వేరు దేశాలను రన్ చేస్తున్నారు. కాకపోతే పర్టికులర్గా యునైటెడ్ స్టేట్స్ని మాత్రం వీళ్ళే ఎక్కువగా రన్ చేస్తున్నారు. వీళ్ళు కేవలం వీళ్ళ యొక్క స్వార్థపూరిత ఆలోచనల కోసమే యుఎస్ మీద కంట్రోల్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు. ప్రజలకి మంచి చేసే ఉద్దేశం అయితే వీళ్ళ దగ్గర లేదని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ అలాంటి గ్రూప్స్లో ఇల్యూమినాటి, ఫ్రీమేసన్స్ ఇలాంటి ఎన్నో సంస్థలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. అయితే దీనికి సరైన ఆధారం ఉందా అంటే పూర్తిగా లేదు, కానీ కొంచెం అయితే ఉంది. ఎందుకంటే ఎంతోమంది హై ప్రొఫైల్ పొలిటికల్ లీడర్స్, ఇంతకుముందు పనిచేసిన ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది. 1829లో ఆండ్రూ జాక్సన్ మొట్టమొదటిసారిగా దీని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పటికి 10 మంది యుఎస్ ప్రెసిడెంట్ దీని గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్విజిబుల్, బిహైండ్ ద సీన్ గవర్నమెంట్ ఇలాంటి వాటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. 1913లో ప్రెసిడెంట్ అయిన వూడ్రూ విల్సన్ ఏమన్నాడంటే, కొంతమంది పెద్ద వ్యక్తులు అంటే యునైటెడ్ స్టేట్స్లో కామర్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కొంతమందికి భయపడుతున్నారు. వాళ్ళు దేనికి భయపడుతున్నారంటే ఒక ఆర్గనైజ్డ్, ఒక సబ్టిల్, వాచ్ఫుల్, ఇంటర్లాక్డ్, కంప్లీట్, పెర్వేజివ్ ఇలాంటి ఒక గ్రూప్ను చూసి భయపడుతున్నారని అయితే అతను చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళని ఎక్కడ చంపేస్తారో అని భయపడుతున్నారని చెప్పాడు. ఆ తర్వాత జార్జ్ వాషింగ్టన్ కూడా తన యొక్క స్పీచెస్లో ఇల్యూమినాటి ప్రజల్ని, ప్రభుత్వాన్ని వేరు చేయాలని చూస్తుందని అయితే చెప్పడం జరిగింది. అండ్ చివరిసారిగా ఈ ఇన్విజిబుల్ పవర్ గురించి మాట్లాడిన ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? జాన్ ఎఫ్ కెనడీ. అతను తన యొక్క ఇన్ఫేమస్ సీక్రెట్ సొసైటీ స్పీచ్లో దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది. అతను ఏమన్నాడంటే, మిలిటరీ, డిప్లొమాటిక్, ఇంటెలిజెంట్, ఎకనామిక్, సైంటిఫిక్, పొలిటికల్ ఆపరేషనల్ పీపుల్ వీళ్ళందరూ కలిసి యుఎస్ని కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో కొంతమంది వ్యక్తులు యుఎస్ ప్రభుత్వం యొక్క వెనకాత నుండి మొత్తం ఆడిస్తున్నారని అయితే అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనేది కొన్ని ఏజెన్సీలు కూడా తయారు చేస్తుందని, అండ్ ఆ ఏజెన్సీలని ఇంటెలిజెంట్ కమ్యూనిటీస్గా మారుస్తోందని, అవే ఎన్నో ప్లాన్స్ అనేవి వేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి కూడా చేసి మొత్తం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన డెసిషన్స్ అన్ని కూడా వాళ్లే తీసుకుంటారని, పేరుకే ప్రజలు ప్రెసిడెంట్ ఎన్నుకుంటారని, కానీ ప్రెసిడెంట్ చేసేది ఏమీ ఉండదు, మొత్తం తెర వెనక ఉండి వీళ్ళే నడిపిస్తారని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ట్రంప్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. అంతకుముందు ట్రంప్ ఇచ్చిన స్పీచ్లన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవి, కానీ ఆ రోజు ట్రంప్ మాట్లాడిందంతా కూడా కంప్లీట్గా స్క్రిప్టెడ్లా ఉంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్సనాలిటీ ఆ రోజు కనిపించట్లేదు. సో అతని వెనక కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి అతన్ని ముందుకు నడిపించి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. నెంబర్ 4, ద గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ యూ. 2013లో ఫార్మర్ సిఐఏ వర్కర్ అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ అనే ఒక వ్యక్తి తనకు తెలిసిన కొన్ని విషయాల్ని కంప్లీట్గా బయట పెట్టేశాడు. అండ్ అతను బయటకు పెట్టిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అతను గ్లోబల్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ మనకు తెలియజేశాడు. దాని ద్వారా మనకి ఏం తెలిసిందంటే యుఎస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క సిటిజన్ని కూడా మానిటర్ చేస్తోంది. అండ్ యుఎస్ గవర్నమెంట్ అనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ప్రభుత్వాల చేత మానిటర్ చేయబడుతున్నారు అని అయితే అతను మనకు తెలియజేశాడు. అండ్ దీనికోసం పర్టికులర్గా కొన్ని ఇండివిజువల్ ఏజెన్సీస్ ఉంటాయి. అందులో ఒకటే ప్రిజం. ఈ ప్రిజం అనేది అన్ని రకాల ఇంటర్నెట్, వెబ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ని పొందడానికి కావాల్సిన యాక్సెస్ అందరినీ కూడా పొందింది. సో కొన్ని సర్టన్ కీవర్డ్స్ ఉంటాయి, అంటే కిల్, టెర్రరిజం ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటి సిస్టమ్స్ ఫ్లాగ్ చేస్తూ ఉంటాయి. సో ఆ పర్సన్స్ ఎవరైతే వాటి గురించి సెర్చ్ చేశారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మొత్తం వీళ్ళకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా చేయడం అనేది కంప్లీట్గా ఇల్లీగల్. రీజన్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 4th అమెండ్మెంట్ ప్రకారం అక్కడ ప్రజలకి ఓన్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. బట్ ఆ 4th అమెండ్మెంట్ని ఇది బ్రేక్ చేస్తున్నట్టు అవుతుంది. బట్ రియాలిటీలో ఏంటంటే ఇలా జరుగుతుందని అందరికీ కూడా తెలుసు, బట్ ఎవరు కూడా ఏమీ చేయలేరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి చుట్టుపక్కల కనిపించే కొన్ని వస్తువులే, కొన్ని స్మార్ట్ థింగ్సే మన జీవితాన్ని కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉండొచ్చు. ఉదాహరణకి స్మార్ట్ టీవీలనే తీసుకుందాం. ఈ స్మార్ట్ టీవీలు అనేవి మన యొక్క వాయిస్ కంట్రోల్తోనే పనిచేస్తూ ఉంటాయి, మనకు తెలిసిందే. అయితే మనం నార్మల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే వాటిని కూడా ఈ స్మార్ట్ టీవీలు వింటూ ఉంటాయి, రికార్డ్ చేస్తూ ఉంటాయి అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? లేదు కదా. బట్ అది నిజం. అండ్ చాలా చోట్ల మనకి వీటికి సంబంధించిన వార్నింగ్స్ కూడా వస్తాయి. అండ్ ఆ వార్నింగ్స్ కూడా మళ్ళీ ఆ టీవీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ పేజెస్లోనే ఉంటాయి, చాలా చిన్నగా ప్రింట్ అయి కనిపిస్తూ ఉంటాయి. ఈ టీవీ ముందు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడినట్టయితే ఆ డేటా అనేది క్యాప్చర్ అయ్యి మీ యొక్క వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ ద్వారా థర్డ్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మనకి చెబుతూ ఉంటుంది కూడా.
అండ్ ఇదే కాదు, గవర్నమెంట్ ఎన్నో రకాలుగా మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. కొన్ని వందల వేల ఐటమ్స్తో మనల్ని ట్రాక్ చేస్తుంది. ఎక్స్బాక్స్ కనెక్ట్ కావచ్చు, ట్రాకింగ్ డివైసెస్ కొన్నిసార్లు కార్లకు ఫిట్ చేస్తూ ఉంటారు, వాటి ద్వారా కావచ్చు. కొన్ని చిన్న చిన్న బొమ్మలు కూడా మనల్ని కంప్లీట్గా ట్రాక్ చేయగలుగుతాయి. అంతేందుకు సిఐఏ డైరెక్టర్ అయిన డేవిడ్ పెట్రైస్ ఒకప్పుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, గవర్నమెంట్ ఏదైనా ఒక వస్తువుని కానీ లేదంటే ఏదైనా ఒక విషయాన్ని కానీ ఎవరైనా ఒక వ్యక్తిని కానీ మానిటర్ చేయాలనుకున్నట్టయితే ఆ వ్యక్తిని లొకేట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, మానిటర్ చేస్తుంది, రిమోట్లీ కంట్రోల్ కూడా చేస్తుంది. వీటన్నింటినీ కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, సెన్సార్ నెట్వర్క్స్, టైనీ ఎంబెడెడ్ సర్వీసెస్, ఎనర్జీ హార్వెస్టర్స్ ఇలాగ ఎన్నో రకాల విధాలను ఉపయోగించి మానిటర్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ ఇది హైలీ అబెండెంట్, లో కాస్ట్, హై పవర్ కంప్యూటింగ్ అంట కూడా. ఆ విషయం చాలా క్లియర్గా తెలియజేశాడు అతను. సో గట్టిగా ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఎఫ్బిఐ డైరెక్టర్ అయిన జేమ్స్ కామై కూడా ఎప్పుడైనా బయట మాట్లాడేటప్పుడు ఆయన తన యొక్క వెబ్ క్యామ్ని కంప్లీట్గా టేప్తో కవర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎవరైనా అతని మీద నిఘా ఉంచారేమో అన్న అనుమానంతో. ఒక హై లెవెల్ పర్సన్ ఎఫ్బిఐ డైరెక్టర్ అయ్యుండి కూడా తన మీద ఎవరైనా నిఘా ఉంచుతున్నారేమో అని చెప్పి స్పై క్యామ్కి టేప్ పెట్టుకుంటున్నాడంటే ఇంకా నార్మల్ పీపుల్ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ మన యొక్క ప్రైవసీకి అతిపెద్ద భంగం కలిగించేది ఏదో తెలుసా? మన యొక్క మొబైల్ ఫోన్స్. గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా మన యొక్క ప్రీవియస్ కాల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా వినగలిగే క్యాపబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మనం ఎటువంటి అన్లాఫుల్ యాక్టివిటీ చేయకపోయినప్పటికీ కూడా మన మీద కంప్లీట్గా వాడు ఫోకస్ అయితే ఉంచొచ్చు. యాపిల్ టచ్ ఐడిని ఉపయోగించి ఫింగర్ ప్రింట్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. అండ్ 2015లో ఈ టైప్ ఆఫ్ సర్వైలెన్స్ని కంప్లీట్గా ఇల్లీగల్ చేశారు. బట్ యూఎస్ గవర్నమెంట్ దాన్ని అమలు చేస్తుందని అయితే ఎవరూ అనుకోవట్లేదు. అండ్ ఇదే కాదు, ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోని కూడా ఈ టైప్ ఆఫ్ డేటా ట్రాకింగ్, సివిలియన్ సర్వైలెన్స్ అనేది ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే 2002లో జర్మన్ గవర్నమెంట్ ఇలాంటి ఒక పని చేసి బాగా ఇబ్బందుల్లో కూడా పడింది. ఒక చిన్న ఎర్రర్ కారణంగా సీక్రెట్ సర్వీస్కి అలొకేట్ చేసిన ఒక ఫోన్ నెంబర్ అనేది చాలామంది ప్రజల యొక్క ఫోన్ బిల్లులోకి వెళ్ళిపోయింది. సో ఆ టైంలో ఇది పెద్ద సెన్సేషన్ కూడా అయింది. అయితే వాళ్ళు నిఘా ఉంచుతుంది చెడు చేసే వాళ్ళ కోసం, అంటే ముఖ్యంగా హంతకులని, నేరస్తులని పట్టుకోవడం కోసం. బట్ అలాగని చెప్పి మొత్తం అందరినీ కూడా వాచ్ చేస్తూ అందరి ప్రైవసీకి కూడా భంగం కలిగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు రీసెంట్గా పెగాసస్ కూడా బయటపడింది కదా, ఈ ప్రిజం కూడా అలాంటిదే, కాకపోతే ఇంకా హైలైట్ అది. నెంబర్ 5, ద బ్లాక్ బడ్జెట్. బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటంటే, యూఎస్ గవర్నమెంట్ చాలా పెద్ద మొత్తంలో కొంత డబ్బుని కొన్ని సీక్రెట్ థింగ్స్ కోసం ఖర్చు పెడుతూ ఉంది. అయితే ఆ సీక్రెట్ థింగ్స్ ఏంటనేది ఎవరికి కూడా తెలియట్లేదు. ఇది ఒక మిస్టీరియస్ బడ్జెట్. కొన్ని క్లాసిఫైడ్ ఆపరేషన్స్ కోసం మాత్రమే దీన్ని కేటాయిస్తూ ఉంటారు. నాకు చెప్పాను కదా, ఎడ్వర్డ్ స్నోడెన్ మనకి మాస్ సర్వైలెన్స్ గురించి తెలియజేశాడని. ఆ తర్వాత ఇది కూడా బయటకు వచ్చింది. అండ్ ఒక ఏడాదికి సుమారుగా $50 బిలియన్ పైగా ఈ బ్లాక్ ప్రాజెక్ట్స్ మీద అయితే ఖర్చు పెడుతున్నారంట. బట్ అది దేని మీద ఖర్చు పెడుతున్నారనేది అయితే మాత్రం ఎవరికి కూడా తెలియదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సంఘటన జరగడానికి ముందు అసలు ఇంత డబ్బుని వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతున్నారుగా కూడా అసలు ఎక్కడా తెలియజేసేవారు కాదు గవర్నమెంట్ వాళ్ళు. అయితే దేని మీద ఖర్చు పెడుతున్నారనేది తెలియదు, కానీ కొన్ని సంస్థలకి మాత్రం పంచుతున్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. అందులో 5 ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి. ఒకటి సిఐఏ, రెండోది ఎన్ఎస్ఏ, మూడోది నేషనల్ రీకానిజెన్స్ ఆఫీస్, నాలుగోది నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, ఐదోది జనరల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్. అండ్ దీంట్లో పెద్ద మొత్తం అనేది మనకి సిఐఏకి, ఎన్ఎస్ఏకి వెళుతూ ఉంటుంది. సిఐఏకి $14.7 బిలియన్ వెళ్తే ఎన్ఎస్ఏకి 10.8 వెళ్తుంది. అండ్ నేషనల్ రికానిజెన్స్ ఆఫీస్ కూడా $10.3 బిలియన్ వరకు వెళుతుంది. సో ఈ మూడు కూడా మెయిన్గా కొన్ని క్రూషియల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఎక్కువ మంది ప్రజల మీద వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటికి పెద్ద మొత్తంలో మనీని అయితే కేటాయించడం జరిగింది. అండ్ ఇంకా చాలా ఏజెంట్స్ అయితే ఉన్నాయి, వాటికి కూడా చాలా పెద్ద మొత్తంలో మనీని అయితే కేటాయిస్తూ ఉన్నారు. అండ్ వాటికి ఆ అమౌంట్ని ఎందుకు కేటాయిస్తున్నారంటే, కొన్ని దేశాలు ఉంటాయి, అవి పెద్ద పెద్ద వెపన్స్ని తయారు చేస్తూ ఉంటాయి, లైక్ నార్త్ కొరియా లాగా. సో ఆ నార్త్ కొరియా తయారు చేసే వెపన్స్ని వీళ్ళు ముందుగానే పసిగట్టి గవర్నమెంట్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళైతే ఆ వెపన్స్ని నాశనం చేయడానికి కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సైబర్ అటాక్స్ అనేవి రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ విదేశాల నుంచి డేటా థెఫ్ట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వాటి యొక్క పని. అయితే మనకు తెలిసిన కొన్ని ముఖ్యమైన బ్లాక్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసా? ఒకటి మన్హాటన్ ప్రాజెక్ట్, రెండోది B2 స్టీల్త్ బాంబర్, మూడోది ద F117 నైట్ హాక్, నాలుగోది ఏరియా 51, ఇంకా చాలానే ఉన్నాయి ఇలాంటి ఆపరేషన్స్. అండ్ రీసెంట్గా అయితే లాంగ్ రేంజ్ స్ట్రైక్ బాంబర్. 2013లో దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రిలీజ్ అయింది. సో చాలా మంది బరాక్ ఒబామా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టమని. బట్ ఒబామా అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ని బయట పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ డబ్బుని గతంలో ఎందుకు వాడాం, ఇప్పుడు ఎందుకు వాడుతున్నాం, ఇవేవి కూడా బయటకు చెప్పలేదు. సో ఖచ్చితంగా ఏదో ఒక సీక్రెట్ ఆపరేషన్స్ కోసమే వీటిని అయితే వాడుతున్నారు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అండ్ అంతేందుకు 2017లో కూడా $53.5 బిలియన్ అయితే ఈ సీక్రెట్ ఏజెన్సీలకు ఇవ్వడం జరిగింది ఈ బ్లాక్ ప్రాజెక్ట్స్లో భాగంగా.
అయితే ఈ బ్లాక్ బడ్జెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒబామా గవర్నమెంట్ చెప్పకపోయినా అట్లీస్ట్ ట్రంప్ అయినా సరే బయటకు రివీల్ చేస్తాడని అందరూ అనుకున్నారు. బట్ చెప్పకుండానే ట్రంప్ కూడా ఉద్యోగం నుంచి దిగిపోవడం జరిగింది. ఇప్పుడు జో బైడెన్ కదా అమెరికన్ ప్రెసిడెంట్. సో ట్రంప్ కూడా మనకి ఏమీ తెలియజేయలేదు ఈ మిస్టీరియస్ బ్లాక్ బడ్జెట్ కోసం. సో ఇప్పటికీ కూడా ఇది ఒక కంప్లీట్ మిస్టరీనే. సో గైస్ చూసారు కదా, యూఎస్ గవర్నమెంట్ మన దగ్గర దాస్తున్న 5 అతిపెద్ద రహస్యాలు. వీటిలో మీకు ఏది బాగా మిస్టీరియస్గా, ఏది బాగా సీక్రెటివ్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ 1 అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ 1గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.